తుఫాను ప్రభావం రైళ్ల రాకపోకల మీద పడింది. ఇప్పటికే పలు రైళ్లు రద్దయ్యాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్లోకి వరద నీరు రావడంతో మరికొన్ని రైళ్లను నిలిపేశారు. ఖమ్మం, చింతకాని, మధిర పరిసర ప్రాంతాల్లో రైళ్లను ఎక్కడికక్కడ ఆపేశారు. ప్రయాణికులంతా ఇబ్బందులు పడ్డారు. సగం మంది ప్రయాణికులు ట్రైన్ దిగిపోగా దూర ప్రాంతానికి వెళ్లిపోవాల్సిన ప్రయాణికులు మాత్రం రైల్లో ఉండిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో రైల్వే స్టేషన్లోకి భారీ ఎత్తున వరద నీరు రావడంతో వరద నీరు ప్రభావంతో మొత్తం కూడా రైళ్లు ఆగిపోయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ వద్ద ఇటు గోల్కొండ ఎక్స్ప్రెస్ కావచ్చు, అటు నుంచి వచ్చే ఎక్స్ప్రెస్, అదేవిధంగా ఇటు నుంచి అటు విజయవాడ హైదరాబాద్ విజయవాడ వచ్చే ఎక్స్ప్రెస్లు ఆగిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఖమ్మం జిల్లా చింతకాని వద్ద పందిలపల్లి వద్ద ప్యాసింజర్ ట్రైన్ ఆగిపోయింది. దీనికి తోడు వందే మాత్రం మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎటుపోతున్నావు? నాగలంచి నుంచి ఖమ్మం. ఎంతసేపు దగ్గర 3 గంటలుగా వస్తుంది. ఓకే, అట్నే ఆగిపోయినావు? అట్లనే ఆగిపోయినా. ఇక వెళ్ళవదు, బండికి కొంచెం టైం పట్టిద్ది, బస్కి వెళ్ళండి అని చెప్పారు. మాకు పోవడానికి అటు కన్వీనియంట్ లేదు, వర్షం వస్తుంది, ఉండిపోయింది. ఇది మనం ట్రైన్ చూస్తాం. ట్రైన్లో దాదాపుగా సగభాగాన్ని పోయిందా మొత్తం కూడా. ఇది ప్యాసింజర్ ట్రైన్ కావడంతో ఎక్కడికక్కడ దిగిపోయిన పరిస్థితి. దీంట్లోనే ప్రయాణికులందరూ కూడా ఇందులో ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఇందులో ఉన్నారు అంటే ప్రయాణికులే ఎక్కడికక్కడ కొంతమంది ఇందులో ఉండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా అంటే ఇటు మధిర వద్ద ఆగిపోయిన వందే మాత్రం ట్రైన్ కొద్దిసేపటి క్రితం మళ్ళీ ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మంలో ఆపనున్నారు. అదేవిధంగా ఈ ట్రైన్లన్నీ కూడా అంటే డోర్నకల్ వద్ద మొత్తం డోర్నకల్ వద్ద వరద రావడంతో ఈ ట్రైన్లో ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడికి పోతున్నారు మీరు? నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వెళ్తున్నాను. మార్నింగ్ 7:40కి నేను బయలుదేరాను అక్కడ విజయవాడలో. ఇక్కడ వరకు బాగానే వచ్చాడు. అది మరి డోర్నకల్లో మరి ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే పట్టాలు మునిగిపోయిన తేడాతో కొద్దిగా ఆపారు. వెనక వచ్చే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మరి ఈ ట్రైన్ బయలుదేరుతుందో లేదో కూడా మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికి వచ్చి 2 hours అయిపోయింది ఆల్రెడీ. అది చాలా మంది ఉన్నాం కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం, ఎప్పటికైనా బయలుదేరుతుందని వెయిట్ చేస్తున్నాం. అది ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది భద్రాద్రి కొత్తగూడెం వరకు వెళ్తుంది. కొత్తగూడెం దాకా పోదంటారు. ఒక వదులుతాం, ఖమ్మం వదులుతాం, లేకపోతే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తుంది. వదిలితే ఖమ్మం దాకా వెళ్తాం, వదులుతారు అంటాను. మరి మేము ఎక్కడ సార్ రాయనపాడు నుంచి. ఎక్కడి వరకు వెళ్ళాలి మీరు? మేము డోర్నకల్ వెళ్ళాలి. అయితే అక్కడ గోల్కొండ కూడా వెళ్ళలేదంట. వెళ్తాను, ఖమ్మం దాకా వెళ్తాం, లేకపోతే విజయవాడ వెళ్తా అంటాను. మేము ఎటు కాకుండా ఆగిపోయినాం. ఆకలి అయితే అని టెన్షన్ ఉన్నాం. అమ్మా, ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరు? అక్కడ రాయనపాడు నుంచేనండి మేము కూడా వచ్చేది. ఈ గుడ్డోర్నకల్ వెళ్ళాలి, ట్రైన్ ఆగిపోయింది. ఏమి లేవు తినడానికి అందుబాటులో కూడా. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రధానంగా మొత్తం కూడా రైలు ఇది విజయవాడ టు భద్రాద్రి అంటే మనుగూరు భద్రాచలం వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ కావడంతో ఇక్కడ దగ్గరలో ఆఫ్ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ ట్రైన్ అంతా దాదాపుగా ఇక్కడ దగ్గర పట్ల వాళ్ళంతా కూడా దిగిపోయిన పరిస్థితి. మొత్తం మీద డోర్నకల్ వద్ద వరదలకి అంటే ఈ వరదలు రావడంతో వరదలకి డోర్నకల్ వద్ద మొత్తం కూడా ట్రైన్లన్నీ ఆగిపోయిన పరిస్థితి. ఆ ట్రైన్లు ఆగిపోవడంతో ఎక్కడికక్కడ మొత్తం కూడా ప్రయాణికులు కూడా తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. డోర్నకల్ వద్ద స్టేషన్లోకి పెద్ద ఎత్తున నీళ్లు రావడంతో ఆ నీళ్ల మధ్యలో అంటే రైలుకి దారి కనిపించని పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇబ్బందులు పడే పరిస్థితులతో మొత్తం కూడా ట్రైన్లు ఆఫ్ చేశారు. అటు విజయవాడ నుంచి ఇటు వరంగల్ రూట్ వరకు కూడా చాలా చోట్ల అనేక ట్రైన్లని ఎక్కడికి షిరిడి ట్రైన్ కావచ్చు, శతాబ్ది షిరిడి ట్రైన్, శాతవాహన అంటే గోల్కొండ ఈ ట్రైన్లన్నీ కూడా నిలుపుదల చేసిన పరిస్థితి. కొన్ని చోట్లగా అంటే దూర ప్రాంతాలు అంటే వసతులు లేని చోట ఆఫ్ చేసిన ప్రయాణికుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి. అయితే పందిలపల్లి వద్ద ఆగిపోయిన ఈ ట్రైన్కి సంబంధించి అందరూ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, అయితే చుట్టుపక్కల పట్టణాలకు సంబంధించిన వాళ్ళు బయట ఆటోలు ఎక్కి వెళ్లిపోయిన పరిస్థితి. అయితే మరికొంతమంది దూర ప్రాంత వాళ్ళు మాత్రం రైల్లోనే ఉన్నారు. మొత్తం మీద వరదల వల్ల కొంత ప్రయాణికులు రైళ్లకు కూడా ఆటంకం ఏర్పడిన పరిస్థితి. ఇప్పటికే అనేక రైళ్లని నిలుపుదల చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద వచ్చిన నేపథ్యంలో కొన్ని రైళ్లు ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV, పందిలపల్లి నుంచి ఖమ్మం జిల్లా.